నాకు ఫస్ట్ నిన్ను చూడగానే నాకు ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏంటో తెలుసా? మాస్టరు మాస్టరు నా మనసు గెలిచారు. ఈ డీకి కంటెస్టెంట్గా రావడం ఇదంతా కూడా ఎలా, ఇది ఆడిషన్ బేస్డ్ ఓనా? ఫస్ట్ సైడ్ డాన్సర్గా వచ్చాను D10లో. తర్వాత ఫిలిమ్స్లో కూడా బిగ్ సెలబ్రిటీస్తో చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు చేసిన సెలబ్రిటీస్ లిస్ట్ ఏంటి మీరు? మాస్టర్ చేసిన ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్లో ఉన్నాను. మధ్యలో లాస్ట్ 1 year మాత్రం కొత్తగా సాంగ్ పెట్టి ప్రోమో జస్ట్ ఇలా వదిలేరే, శేఖర్ మాస్టర్ గ్రూప్స్ 2 డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. కొరియోగ్రఫీ చేసింది గ్రీష్మక్క. ప్రోమో రిలీజ్ అయిన వెంటనే చూసిన తర్వాత వాట్ యు ఫీల్? అండ్ శేఖర్ మాస్టర్ ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు భూమి? ఫస్ట్ డే షూట్ అయిన తర్వాత ఈవినింగ్, భూమి మీరు ఎంత అరే నీకు అంత ఇష్టమా శేఖర్ మాస్టర్ అంటే? మాస్టర్ ఈజ్ యాక్చువల్లీ క్యూట్. సో మీకు ఏ హీరోతో చేయాలను? మియో మియో పెళ్ళి మిల్క్ బాయ్తో పెళ్ళి అంటే చెప్పినప్పుడు ఈ సాంగ్ స్పెషాలిటీ ఏమైనా చెప్పగలుగుతారా? సోకులాడి సిప్తమే ఇట్స్ అ ఫోక్ సాంగ్. మంచి ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో February 14న గొప్ప శుభారంభం. హాయ్ భూమిక. హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. సూపర్. హాయ్ గ్రీష్మ. హలో హలో సారీ హాయ్ హలో అలాగే చెప్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు హలో థ్యాంక్ యూ. కాదురా, అంటే అక్కడ సన్నగా కనిపిస్తావు, ఇక్కడ బయట ఇంకా సన్నగా ఇంకా ఉన్నావు. సన్నగా ఉన్నానా? నాకు భయం వేస్తుంది అసలు డాన్స్ ఎలా చేస్తున్నావు అని. ఆ ఫ్లిప్స్ కానీ, అందుకే బాడీ అంత ఫ్లెక్సిబుల్ గా తిరుగుతుందేమో కదా. ఏమో అందరూ ఫస్ట్ నన్ను చూస్తే ఇదే క్వశ్చన్, కంపల్సరీ అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారే. నేను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేస్తే 2 బ్యూటిఫుల్ గర్ల్స్ ఈ రోజు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. వి ఆర్ సో హ్యాపీ టు బీ విత్ యూ యాక్చువల్లీ. నిజంగానా? నిజం నిజం, నేను చాలా చూసాను మీ వీడియోస్ యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే. ఎస్ యాక్చువల్లీ. సో ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. నిజంగానే అంటే మీ డాన్సెస్ ఆన్ స్టేజ్ మీద వేరే లెవెల్ ఉంటాయంటే, పెద్ద పెద్ద హీరోస్ కి కూడా మీరు ఆ డాన్స్ మూమెంట్స్ ని అంత ఈజీగా నేర్పించేస్తారు కదా, అది వేరే లెవెల్ అసలు కదా. ధనుష్ గారికి సార్ మూవీకి ఎవరు చేస్తారు ఇద్దరులో? నేనే. అది కూడా దాంట్లో అంత డాన్స్ లేదు, ఓన్లీ ఒకటే సాంగ్ చేశాను అంతే. ఒక్క సాంగ్ అయినా చాలరా, ఏంట్రా అన్ని సాంగ్స్ చేసేయాలేంట్రా? లేదు, చిన్న బిట్ ఉంది అంతే దాంట్లో. ఎంత బిట్టున్నా, అరే పొట్టి అంటే పొట్టేరా, డాన్స్ అంటే డాన్సేరా. కానీ చాలా చాలా బాగుంది. భూమిక, నాకు ఫస్ట్ నిన్ను చూడగానే నాకు ఫస్ట్ మైండ్ లో స్ట్రైక్ అయ్యేది ఏంటో తెలుసా? నేను చెప్పనా, నువ్వు చెప్పేస్తావు. నా మనసుని గెలిచారు. ఏది ఒకసారి సాంగ్ పడవా ప్లీజ్? అయ్యో, మేము అర్జెంట్ గా పక్కన శేఖర్ మాస్టర్ గారి ఇమేజ్ చేసుకుంటాం. నాకు లిరిక్ ప్రాపర్ గా రాదు, బట్ ట్రై చేస్తా. మాస్టరు మాస్టరు నా మనసు గెలిచారు, కనగన్నంతే నా పక్కన నిలిచారు. పక్కన లేరు కానీ మాస్టర్ లేరు, బట్ మనం ఏదైనా గ్రాఫిక్ లో అయినా కూర్చోబెడతాం. ప్లీజ్ ఎడిట్ ఆప్షన్ ఉంటే ప్లీజ్ చేయండి, ప్లీజ్. ఖచ్చితంగా మాస్టర్ బాగున్నారా, ఇలాగే చేస్తా. అరే నీకు అంత ఇష్టమా శేఖర్ మాస్టర్ అంటే? చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకని? నిజం చెప్పాలంటే, ఓకే, ఫస్ట్ థింగ్ మాస్టర్ ఈజ్ యాక్చువల్లీ క్యూట్, చబ్బీ బబ్లీగా ఉంటారు. అంటే రెస్పెక్ట్ఫుల్గా, ఒక రెస్పెక్ట్ఫుల్ డాన్సర్ లాగా మాస్టర్ని చూస్తే, మాస్టర్ ఆబ్వియస్లీ చబ్బీగా అందరితో నవ్వి మాట్లాడుకొని అండ్ ఫుల్ వైబింగ్ క్రియేట్ చేస్తారు మాస్టర్ ఎవరుంటే. సో అందుకే చాలా ఇష్టం. ఎప్పుడైనా సార్కి చెప్పావా శేఖర్ మాస్టర్ కి? నేను డైరెక్ట్ ఆన్ స్టేజ్ మీద అయితే ఓకే, బట్ చాలా మంది ఏంటంటే అది స్క్రిప్టా రియలా అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. అందరూ యాక్చువల్లీ లవ్, చాలా మంది ఉన్నారు మాస్టర్ ని రెస్పెక్ట్ఫుల్ గా లవ్ చేస్తారు. లైక్ అది రెస్పెక్ట్ఫుల్ గా, మనం స్టూడెంట్ ఆగి, మనం ఒక డాన్సర్ లాగి, అంటే ఒకరి ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు కదా. సో ఆ ప్లేస్ మాస్టర్కి పోతుంది. సో ఆ ఇన్స్పిరేషన్తో మాస్టర్ కొంచెం చబ్బీగా క్యూట్గా ఉన్నారు కదా, అది ఇంకా ఎక్కువ అయింది, రెస్పెక్ట్ఫుల్గా వస్తుంది. సో అలాగే నిజం చెప్పాలంటే నాకు చాలా చాలా చాలా
మాస్టర్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మీది కొత్తగా సాంగ్ ఒకటి ప్రోమో జస్ట్ ఇలా వదిలేరే, నిజంగానే శేఖర్ మాస్టర్ డూప్స్ 2 డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. కొరియోగ్రఫీ చేసింది గ్రీష్మక్క. అక్కనా ఆ, చెల్లిలా ఉంది తను. నాకు పెద్ద, నాకు ఐ మీన్ నాకించి భూమిక కన్నా పెద్ద. నిజంగా వేరే లెవెల్ ఉంది. థ్యాంక్ యూ. ఈ డీకి కంటెస్టెంట్ గా రావడం ఇదంతా కూడా ఎలా, ఇది ఆడిషన్ బేస్డ్ ఓనా? ఫస్ట్ సైడ్ డాన్సర్ గా వచ్చాను D10 లో. తర్వాత ఓకే బాగా చేస్తావు, నెక్స్ట్ కంటెస్టెంట్ గా ట్రై చేయన్నారు. సో ఆడిషన్ ఇచ్చి D11 లో కంటెస్టెంట్ అయ్యాను. తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రఫీ జర్నీ విత్ శేఖర్ మాస్టర్ ఓన్లీ మూవీ సాంగ్స్ కి. తర్వాత D15 లో కొరియోగ్రాఫర్ రన్నర్ అప్ అయ్యాను. D16 లో అగైన్ ఐ ట్రైడ్ కొరియోగ్రాఫర్ గానే విన్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ శేఖర్ మాస్టర్ తో వర్క్ చేస్తుంటే మాస్టర్ ఈ సాంగ్ ది ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఒక ఆల్బమ్ సాంగ్ ఉంది శేఖర్ మ్యూజిక్ ఛానల్. అంటే బేసిక్లీ శేఖర్ మ్యూజిక్ ఛానల్ అనేది కొత్త టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ అది. అవును. ఎవరైనా మ్యూజిక్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ చేస్తారు. అంటే వీడియో అయినా షూట్ చేసి అంతా ప్రమోట్ చేయడానికి. సో అలా ఒక న్యూ టాలెంట్స్ కి ప్లాట్ఫామ్ అనమాట. సో ఆ ఛానల్లో ఆ సాంగ్ వచ్చి భూమికకి కూడా ఇది ఫస్ట్ టైం అది చేస్తున్నది. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేస్తున్నది. నిజంగా So, అలా ఇద్దరు opportunity 2 dolls ఇచ్చారు. లో ఉన్నారబ్బా. అలా పర్ఫార్మెన్స్ కానీ నిజంగానే వేరే లెవెల్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. అంటే సారీని ఎలా క్యారీ చేశారు, అంత ఫాస్ట్ బీట్ కదా. అది అలవాటు అయిపోయింది. కాస్ట్యూమ్ ఆబ్వియస్లీ డాన్సర్ అయితే అన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకుంటారు కదా, సో అలవాటు అయిపోయింది. ఏంటి సాంగ్ నేమ్? సోకులాడి సోకులాడి చిట్టమ్మి. సిట్టమ్మి. సిట్టమ్మి. ఆ. సోకులాడి సిట్టమ్మి. సిట్టమ్మి. నిజంగానే ఎప్పుడు అది సాంగ్ రిలీజ్ అవుద్ది చెప్పరా? త్వరలో. అంటే అలా సస్పెండ్ చేయొద్దు నా త్వరలో అని చెప్పొచ్చు కదా. మీరు So ఎంత cute. cute గా చూస్తున్నారు కదా. ఇంత క్యూట్ కి మీరు ఎందుకు ఉన్నారు చెప్పండి. అమ్మా ఇది ఎడిటింగ్ లో లేపొద్దు ప్లీజ్ ఉంచండి. యాక్చువల్లీ యు ఆర్ సో క్యూట్. సో సోకలాడి సిట్టమ్మీలు ఇద్దరు కూడా నిజంగానే సోకలాడి సిట్టమ్మీల్ని చూస్ చేశారు శేఖర్ మాస్టర్ కూడా. లేదు నేను యాక్చువల్లీ ఓన్లీ ఒక బిట్ లోనే ఉంటాను. సాంగ్ మొత్తం భూమికనే సిట్టమ్మి. ఆ సిట్టమ్మి సాంగ్ మొత్తం భూమికని- కొరియోగ్రఫీ చేసింది గ్రీష్మకు ఆబ్వియస్లీ. ఈ సిట్టమ్మి మీద ఖచ్చితంగా షేడో పడుతుంది కదా. ఆ స్టెప్స్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, సాంగ్ కూడా లిరిక్స్ కూడా చాలా అవును. చాలా బాగుంది. కొరియోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అది చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ సారీది అదిరిపోయింది. సో మేమైతే ప్రోమోలో ఇద్దరిని చూసాం కదా, రెడ్ సారీ అండ్ ఎల్లో సారీ. సో ఆ యాక్ట్ అంటే చాలా ఇద్దరు ఉంటారు లెంత్ ఏమో అనుకున్నా నేను. అక్క ఒక బీట్ కి వస్తారు. సో అది ఫేవరెట్ బీట్ నాది. అంటే అక్క అది అక్కకి సూట్ అయ్యే స్టెప్. సో అక్క వచ్చి చేసి ఊరికే వెళ్తారు. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాను అంతే. ఇంకా సాంగ్ మొత్తం తనదే. సో మీరు మంచిగా అంటే లైక్ ఒక సైడ్ డాన్సర్ గా వచ్చారు, కొరియోగ్రాఫర్ అదే కంటెస్టెంట్ అయ్యారు, విన్ అయ్యారు, కొరియోగ్రాఫర్ అయ్యారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అది కూడా ఫిలిమ్స్ నుంచి చేస్తున్నా యాక్చువల్లీ. 3-4 years నుంచి చేస్తున్నారు. ఫిలిమ్స్ లో కూడా బిగ్ సెలబ్రిటీస్ తో చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు చేస్తున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఏంటి మీది? 3-4 years లో మాస్టర్ చేసిన ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ లో ఉన్నాను. మధ్యలో లాస్ట్ 1 year మాత్రం డీలో నేను బిజీ ఉన్నాను కాబట్టి లేదంతే. ఇంకా అన్ని సాంగ్స్ లో ఉన్నాను. చిరంజీవి సార్ సాంగ్ అయినా లేదా అదే సామి నేమ్స్ సామి నేమ్స్ నేమ్స్ బోలా శంకర్ ది సాంగ్ చిరంజీవి సార్ ది అండ్ సామి సామి సామిలో ఉన్నాను. ఓ, తర్వాత పుష్పలోని బాస్ song. పార్టీలో ఉన్నాను. Hmm. రామ్ చరణ్ సార్ది కూడా నీలాంబరి సాంగ్ లో అండ్ శ్రీలీలా సాంగ్స్, సాయి పల్లవి మ్యామ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిందే సాయి పల్లవి మ్యామ్ ది సాంగ్. రెయిన్ లో ఇలా నెమిలి లాగా డాన్స్ Yes, 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 yes. నాగ చైతన్య గారు అండ్ ఆ సాంగ్. మళ్ళీ నితిన్ సార్ది ఫారిన్ సాంగ్స్. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ లో ఉన్నాను. మాస్టర్ చేసిన అన్ని సాంగ్స్ లో ఈ 3-4 years జర్నీలో. పుష్పలోని నా సౌమ్య సాంగ్ కి చేశారా? నిజంగా అది ఎంత హిట్ అయింది కదా సాంగ్, ఎంత వైరల్ అయింది. ఆ స్టెప్స్ కానీ, అవును. ఆ మూమెంట్స్ కానీ, అది ఎలా క్రియేట్ చేశారు అంత అంత బ్యూటీగా? ఆల్ క్రెడిట్స్ టు మాస్టర్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. అసలు అతని ఖాతాలో అన్ని సక్సెస్ఫుల్ అవును, అంటే మాస్టర్ హార్డ్ వర్క్ అండ్ మాస్టర్ డెడికేషన్ అలా ఉంటుంది కదా. అక్కడ ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఏమైనా దెబ్బలు తగులుతాయా సెలబ్రిటీస్ అంటే హీరో హీరోయిన్స్ కి కానీ మీకు కానీ? మేజర్ లాగా ఏముండదు. ఎక్కువ
ఎక్కువ Body హెవీ pains. లాగా ఏదైనా ఉంటే మాత్రం అలా ఉంటుంది. బట్ డెఫినెట్లీ బాడీ పెయిన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ డాన్స్ లో ఉండరు కదా, సాంగ్స్ వచ్చేసరికి ఉంటారు. కొంతమంది ఉంటారు రెగ్యులర్ డాన్స్ రొటీన్స్ లో కూడా ఉంటారు. బట్ డెఫినెట్లీ బాడీ పెయిన్స్ అయితే ఉంటుంది. కానీ చాలా టైర్డ్ అయిపోతారే. అవును, Morning- ఎస్పెషల్లీ రిహర్సల్స్ టైంలో. రిహర్సల్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తారు కదా, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేస్తారు. మీకు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పరా? నాకు మీరు ఇలా మాట్లాడుతున్నా అలా ఉన్నా, అమ్మో తిను ఎంత స్లిమ్గా ఇంత సన్నగా ఉన్నారు, ఏమైనా అంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అసలు? మీకు ఎనర్జీ ఎలా వస్తుంది? మీరు ఫుడ్ తింటారా పోనీ? తింటాను. లేదు ఇది అస్సలు లేదు. షూట్ స్టార్ట్ అయితే మార్నింగ్ కూడా నో బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా నో లంచ్. అక్క తిన్నారంటే ఓ ఫుడ్ మర్చిపోయాను అలాగే. She won't తింటాను. eat. బట్ అప్పుడప్పుడు ఆ టెన్షన్ కి మిస్ అవుతుంది అంతే. లేదంటే తింటాను, కంపల్సరీ తింటాను. లేదంటే ఎలా బతుకుతాను నేను? లేదంటే ఎందుకు ఇలా ఉన్నారు? అట్లీస్ట్ భూమికల ఇంకొంచెం అయినా ఉండాలి కదా. భూమిక కొంచెం ఇవ్వు. అంటే ఇంతే, అంటే జస్ట్ ఒక లేయర్ యాడ్ అయితే భూమిక అంతే. So అవునా? even though ఆవిడ కూడా అలానే ఉన్నారు. నేను చబ్బేగున్నాను. లేరండి. అరే చాలా చబ్బేగున్నాను నేను, క్యూట్ చబ్బీ అంటే. We don't తండ్రి feel- పేరు అంటేనేమో అనుకున్నా. లేదు. సో భూమిక, మీవి డీలో కూడా చాలా సాంగ్స్ చూసాము, అంటే కంటెస్టెంట్ గా. మీరు శేఖర్ మాస్టర్ కి అసిస్టెంట్ గా వర్క్ చేస్తారు? లేదు. ఇదే ఫస్ట్ ఛాన్స్ నాకు దొరికింది యాజ్ అ లీడ్ టు ది సాంగ్. సో ఇదే నాకు ఫస్ట్ వర్క్ మాస్టర్ తో దొరికిన D16 లో ఇలా కంప్లీట్ చేసింది, ఫినాలే వరకు వచ్చి చేసింది. తర్వాత ఫినాలే షూట్ అవ్వగానే యాక్చువల్లీ ఈ సాంగ్ షూట్ అవ్వాలి. సో రిహర్సల్స్ కానీ కూడా వచ్చింది, అక్కడ కొంచెం ఇంజురీ అయింది. సో అక్కడ 2 months బ్రేక్ తీసుకుని మళ్ళీ రీసెంట్ గా ఈ సాంగ్ షూట్ చేసి ఇప్పుడు వస్తుంది. ఎలా ఇంజూర్ అయింది? ఇది రిహార్సల్ లోనే ఈ సాంగ్ 2 months ముందు చేయడానికి చేయాలి. ప్లాన్ చేశారు అందరూ. సో అప్పుడు అంటే చిన్న స్టెప్, నేనే ఓవర్ ఫుల్ జోష్ గా జోష్లో ఓకే చేసింది. రిహార్సల్ అయిపోయింది అందరూ వెళ్ళిపోదాం ఇంటికి నా జోష్ లో చేస్తే లెగ్ ట్విస్ట్ అయింది. సో ఆ లిగమెంట్స్ కొంచెం ప్రాబ్లం అయింది అంతే. చూసారా, ఆపర్చునిటీని ఎవరికి ఇచ్చేయకుండా అలా భూమిక కోసం హోల్డ్ చేసి ఉంచారు. ఇంజరీ అయిన రోజులోనే నేను అక్కకి, అక్క ప్లీజ్ ఈ సాంగ్ ఎవరికి ఇవ్వరంట చెప్పాక మాస్టర్ కి అంటే చెప్తే అక్క కాల్ చేసి చెప్పారు, మాస్టర్ ఇలా అంటున్నారు ఆ అమ్మాయి అంట. మాస్టర్ భూమి ఇంకా 1 year అయితే కూడా మీకే ఆ సాంగ్ ఏం ప్రాబ్లం అంతే. లేదు అంటే చెప్పారు నాకు. So, ఇంకా that's- అసలు He ఇంకా kept his love promise. ఇంకొంచెం హార్ట్స్ పెరిగింది కదా. అవును. Blush. అవును. నువ్వు శేఖర్ ఎప్పుడు రెడీ మాస్టర్- అవుతావో అప్పుడే చేద్దాం. అప్పుడు వరకు టెన్షన్ లేదు, ఏం అర్జెన్సీ కూడా ఏం లేదు. యు ఆరామ్సే రెస్ట్, తర్వాత చేద్దామని. తర్వాత 2 months ఈ తర్వాత షూట్ చేస్తాం. ముందు కూడా చాలా ఓకే యూఆర్ రెడీ టు డూ ఇట్, నో రెడీ టు డూ ఇట్ అంట. నేనే చెప్పాను అక్క ఓకే నేను మేబీ చేయాలి అనుకున్నా అంట. బికాస్ సార్ డింట్ ఆస్క్, గ్రీష్మక్క అని ఆర్ మాస్టర్ డింట్ ఆస్క్ ఓకే చెయ్యి అది ఓకేనా ఇప్పుడు చేయాలా అంట. నేను ఎప్పుడు ఓకే అంటే చెప్తారు, అప్పుడు పాప 2 months వెయిట్ చేశారు. నాకే అది ఉంది ఒకటి ఫీల్ వస్తుంది, అరే చాలా రోజు అవుతుంది కదా చేద్దాం అంట. సో ఓకే వి డిడ్ అంటే సో ఫైనల్లీ డన్. అమ్మా ఎంత హ్యాపీ ఉందో. ఏ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే చూసిన తర్వాత వాట్ యు ఫీల్? అండ్ శేఖర్ మాస్టర్ ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు భూమి? మాస్టర్ నాకు షూట్ లోనే కాంప్లిమెంట్స్ ఇచ్చారు. భూమి ఫస్ట్ డే షూట్ అయిన తర్వాత ఈవినింగ్, భూమి మీరు ఎంత మంచిగా కనపడుతున్నారు, సో యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ కెమెరా, వెరీ గుడ్ కెమెరా ఫేస్ భూమి, బాగా వస్తుంది ఇంకా మంచి చేద్దామంట. దెన్ అక్క వచ్చారు, అక్క బాగా కనిపిస్తున్నాను అంట. అండ్ ఒక షార్ట్ క్లోజ్అప్ షార్ట్స్ ఉంటుంది కదా, సో అది చూడడానికి నేను మళ్ళీ ఇంకా దొంగలాగా వెళ్ళి చూస్తా. అప్పుడు నాకే అనిపించింది ఓకే లుకింగ్ గుడ్, బ్యూటిఫుల్ అని అనిపించిందా? అంటే అలాగే అనిపిస్తా నేను బాగా కనిపిస్తున్నాను కదా, బ్యూటిఫుల్ కదా. మాస్టర్ నాకు ఫస్ట్ రోజే చెప్పారు, ఫస్ట్ రోజు నుంచి ఎండ్ వరకు చెప్పారు, ఎవ్రీడే మోటివేషన్ అది నాకు. భూమిక యూర్ డూయింగ్ గుడ్, యూర్ లుకింగ్ బ్యూటిఫుల్, జస్ట్ డూ ఇట్ అంట. ఇద్దరిది షూట్ అయిన తర్వాత ఇలా మోటివేషన్ ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది అది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ ప్రాపర్ యాక్చువల్లీ కర్ణాటక మండ్య అని బెంగళూరు నుంచి ఒక 100 kilometers. సో ఫ్యామిలీ అందరూ అక్కడే ఉన్నారు. సో సిస్టర్, బ్రదర్, మై పేరెంట్స్, ఫార్మర్ ఫ్యామిలీ. ఫార్మర్, నాన్న ఫార్మర్, ఎస్. అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్, బ్రదర్ అండ్ సిస్టర్? మై సిస్టర్ సేమ్ వర్క్ చేస్తున్నారు. అక్క తమ్ముడుది ఇప్పుడు స్టడీస్ ఫినిష్ అయింది, జాబ్ వెళ్తున్నారు.
మీరేం చదువుకున్నారు? నేను స్టడీస్ ఫినిష్ చేసుకుని డాన్స్ కి వచ్చాను. స్టడీస్ ఫినిష్ చేసుకుని డాన్స్, ఎక్కడ ఏం జాబ్ చేయలేదు? లేదు, కొంచెం చేశాను, ఒక 6 months 1 year చేశాను. బట్ నాకు అది అలవాటు అయిపోయి ఏమో మిస్ అవుతుంది నా లైఫ్ లో, ఏమో మిస్ అవుతుంది అంట. తర్వాత చూస్తే ఓకే డాన్స్ మిస్ అవుతుంది అంట అనిపిసి దాని తర్వాత రియాలిటీ షోస్ కి ఆడిషన్ ఇచ్చి నా కన్నడ ఇండస్ట్రీలో ఒక 3-4 రియాలిటీ షోస్ చేసి తర్వాత ఇక్కడ ఒక రియాలిటీ షో చేశాను నేను డిఐడి జీ తెలుగులో. తర్వాత డి చేశాను, తర్వాత ఒక సాంగ్ చేశాను. నెక్స్ట్ ఇంకా సాంగ్స్ మూవీస్ చేస్తుంది. నెక్స్ట్ మూవీస్ సాంగ్స్. నాకేమో అనిపిస్తుంది ఈ అమ్మాయి మంచి కొరియోగ్రాఫర్ కన్నా హీరోయిన్ హీరోయిన్ మెటీరియల్ కదా. కొరియోగ్రఫీ అంత ఇంట్రెస్ట్ లేదు, ఆర్టిస్ట్ మెటీరియల్. మంచి ఆర్టిస్ట్, మంచి యాక్టర్, మంచి హీరోయిన్. అంత పెద్ద వర్డ్స్ చెప్తే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై సైడ్ టు యూ. భూమిని అప్పుడు భూమి ఒక్క ఇంటర్వ్యూ అండి ప్లీజ్. అప్పుడు మీకు చూసారా ఇంటర్వ్యూ చేశాను కదా, అది నీ అని అడిగి అప్పుడు మళ్ళీ మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడు మీరు అంత లెవెల్ ఏం లేదు అన్న. అయ్యో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. ఇప్పుడు మరి అంత బ్యూటిఫుల్ సాయి పల్లవి గారు, అంత నెమలి పికోక్ బిఫోర్ తను కూడా కెరియర్ డి నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆవిడ రేంజ్ ఏ లెవెల్లో ఉంది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అలానే మీరు కూడా వెళ్ళిపోతే అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇస్తారు అప్పుడు ఇంటర్వ్యూ? ఆబ్వియస్లీ ఫస్ట్ సాంగ్ ఇంటర్వ్యూ మీరు తీసుకుంటున్నారు, మీరే ఫస్ట్ ఐ మీన్ ఇలాగే ఈ సాంగ్ గురించి అడుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు కదా, ఫస్ట్ ఈ డాన్స్ మన కెరియర్ లో ఫస్ట్ ఏమే జరిగితే కూడా మంచి ప్లాట్ఫామ్ అది బెస్ట్ కదా ఎప్పుడైనా. అర్థమవుతుందా? చాలా క్లియర్ ఫస్ట్ అర్థమవుతుంది. ఇది మాత్రం ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదే దొరికినా కూడా అది బెస్ట్ ప్రాజెక్ట్ కదా. అది ఈ పెద్ద ప్రాజెక్ట్ అంటే నాకు స్పెషల్ నా లైఫ్ లోనే. సో నా లైఫ్ ఫస్ట్ అక్క, మాస్టర్, మీరు మా ఫస్ట్ ఇంటర్వ్యూ అన్ని నేను నేర్పించుకుంటాను. I'm always grateful. Thank you. సూపర్ సీరియస్లీ చాలా 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 బాగుంది. సౌండ్స్ మాత్రం సూపర్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి మంచిగా తదాస్తు అనాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో స్వీట్. ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా చెప్పలేదు, వెరీ సూన్ అని చెప్పారు. బట్ ఈ సాంగ్ స్పెషాలిటీ ఏమైనా చెప్పగలుగుతారా? సోకులాడి సిత్తమ్మి ఇట్స్ అ ఫోక్ సాంగ్, మంచి మాస్ బీట్ ఉన్న ఫోక్ సాంగ్. బట్ డెఫినెట్లీ అందరూ చేస్తారు కదా ఫోక్ సాంగ్, దానికన్నా డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. మన ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ మ్యూజిక్ వచ్చి డీజే శేఖర్ ఇచ్చోడా అనే వాళ్ళు చేస్తారు. బాగా చాలా బాగా చేస్తారు. అంటే ఇంతకు ముందు ఇది ఆ సాంగ్స్ చేస్తారు కదా, అదే మ్యూజిక్ వాళ్ళు డైరెక్టర్ బాగా చేశారు. అండ్ సింగర్ వచ్చి స్నేహ కట్కూరి, వాళ్ళ సిస్టర్, యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ సిస్టర్. చాలా బాగా పాడారు. సో ఆ సాంగ్ ఫుల్ సాంగ్ వినడానికి ఎంత బాగుంది, దాంట్లో భూమిక పర్ఫార్మ్ చేస్తే ఇంకా బాగుంటది. ఇలా చెప్తే మీరు నేను ఇంకా ఇక్కడ కూర్చోాలా, ఇక్కడ పారిపోయేలా చెప్పండి మీరు. అమ్మ భూమికకి కొమ్ములు వస్తే బాగోదు కదా కదా. అవునవును, కొమ్ములు వద్దు మనకి, క్యూట్ గా ఉంది. లేదు నిజంగా చాలా బాగా చేసింది సాంగ్ లో. యాక్చువల్లీ ఎవరు గెస్ట్ చేయరు ఫస్ట్ టైం ఇంత బాగా చేస్తుందా అని. సో అంత బాగా చేసింది, ఎక్స్ప్రెషన్స్ అయితే చించేసింది మన భూమిక. నేను చూసాను, అవును, జస్ట్ ఆ ప్రోమోలోని ఎంత బ్యూటిఫుల్ యాక్టర్, ఆ స్మైల్ కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు స్మైల్ కి కదా. యా కాంప్లిమెంట్స్ వచ్చాయా? ఓ చాలా 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 వచ్చాయా? సూపర్. నిజంగానే న్యూ ఛానల్ ఫస్ట్ వీడియో ఐ థింక్ శేఖర్ మాస్టర్ చేతితో ఏం స్టార్ట్ చేసినా అది సూపర్ డూపర్. ఎందుకంటే వెబ్ సిరీస్ అలానే సూపర్ హిట్ అయింది, అలానే ఇప్పుడు సాంగ్ మ్యూజిక్ కూడా స్టార్ట్ చేశారు, అంతే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ ఇది రాగానే ప్రోమో రిలీజ్ అవగానే వేరే లెవెల్ అనిపించింది. ఆ ఫోక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సింగింగ్ కానీ అంతా చాలా 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 బాగుంది. సో ఇంకా తమిళ్లో మీరు ఏ యాక్టర్స్ తో కొరియోగ్రఫీ చేశారు? తమిళ యాక్టర్స్ తో వర్క్ చేయలేదు, యాక్చువల్లీ తమిళ సాంగ్స్ చేయలేదు అనుకుంటా మేము. కన్నడ పునీత్ రాజ్ కుమార్ సార్ మై ఫేవరెట్. కొరియోగ్రఫీ చేశారా? అంటే సార్ చేశారు, సార్ తో శేఖర్ మాస్టర్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ హిస్ లాస్ట్ సాంగ్, యాక్చువల్లీ లాస్ట్ సాంగ్ వచ్చింది కదా సార్, పునీత్ సార్ది. అన్ఎక్స్పెక్టెడ్, అది చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఆ సాంగ్ అయింది, షూట్ అయిన ఒక
10 to 15 days లోనే ఇది ఇన్సిడెంట్ జరిగింది పునీత్ సార్ది. ఓకే ఓకే, ఎమోషనల్ అవుతున్నారా? మై ఫేవరెట్, హీ ఇస్ ద మోస్ట్ హంబుల్ యాక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. సో యా. సో మీకు ఏ హీరోతో చేయాలని ఉంది? మహేష్ బాబు సార్. ఫస్ట్ సిక్స్ వేసారు కూడా. మహేష్ బాబు గారు అంటే ఇష్టమా? అయ్యో, చాలా ఇష్టం. నాకు క్రష్ అంటే చెప్పాను, మా యాక్టర్స్ లో, తెలుగు యాక్టర్స్ లో నాకు మహేష్ బాబు సార్ క్రష్. క్రష్. సెకండ్ డైరెక్ట్ కూడా చెప్పాను మహేష్ బాబు సార్ కి నేను లాస్ట్ ప్రీవియస్ షోలో. అవునా? ఎస్, హక్ కూడా తీసుకున్నాను నేను. ఎస్, డిఐడి లో కదా? Yes, yes, yes. ఓ, జీ తెలుగులో ఆ టైంలో. అవునవును. ఏమన్నారు అప్పుడు? ఏం లేదు, భూమి యూర్ అమేజింగ్ అంటే చెప్పారు అంతే. అండ్ మియో మియో పెళ్లి మిల్క్ బాయ్ తో పెళ్లి అంటే చెప్పినప్పుడు సార్ ఫుల్ బ్లష్ అయిపోయారు. మిల్క్ బాయ్ తో పెళ్లి అంటే డైలాగ్ నేను ప్రెజెంట్ చేశాను సార్ కోసం. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ క్రష్ నాకు హనుమాన్. మార్నింగ్ ఇక్కడికి వచ్చే టైంలో కూడా చెప్పింది, నాకు ఒకరి పైన లవ్ అయింది అక్క. అవునా, ఎవరు? ట్రూ లవ్ అక్క, సీరియస్ అక్క, ఎవరికి చెప్పకండి అని. సరే ఓకే చెప్పు అని అంటే, హనుమాన్ హీరో ఉన్నాడు కదా. తేజ గారు. ప్రెజెంట్ క్రష్. ప్రెసెంట్ క్రష్, ట్రూ లవ్. ట్రూ లవ్ యాక్చువల్లీ. క్రష్ కన్నా ట్రూ లవ్. క్రష్. తేజ గారి కాంటాక్ట్ నెంబర్ లేదే, లేకపోతే ఒకసారి కాల్ చేసి వీడియో. అవునా కదా, ప్లీజ్ ఇది ఈ వీడియో చూడండి, నాకు చాలా ఇష్టం మీరంటే. చెప్పారు ఐ లవ్ యూ కూడా. ఐ లవ్ యూ. సో క్యూట్. ఎవరు? తేజ గారు. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు Of సార్ course. ఇంటర్నేషనల్ క్రష్ ఐ కెన్ సే. చాలా మంది, we can't say that always crush and inspiration same, but హనుమాన్ చేసి తేజ గారు మన ఏజ్ లో ఇంకా చిన్న గారు అండ్ క్యూట్ ఉన్నారు, మనకు సెట్ అయిపోతారు. హైట్ సేమ్ ఉంది, కలర్ కొంచెం ఎక్కువ ఉన్నారు, ఇట్స్ ఓకే. చెప్పినా ఇంకా అంతే. ఇంకేమైనా లెటర్ ఏమైనా పంపిద్దాం, మెసేజ్ ఆర్ లెటర్. అది చెప్పాలా? తేజ గారు యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ కూడా మీ గురించి నేను గ్రీష్మక్క దగ్గర సాంగ్ గురించి కాదు మీ గురించి మాట్లాడాను తెలుసా, ఇంటర్వ్యూ వచ్చిన ముందు. బికాస్ పోస్టర్ చూసి అక్క నాకు ట్రూ లవ్ అయింది అంటే, యాక్చువల్లీ నాకు ట్రూ లవ్ అయింది మీ పైన. ఐ లవ్ యూ, ప్లీజ్ ఈ వీడియో చూడండి, ప్లీజ్ వీడియో చూడండి, నాకు ఒక రిప్లై ఇవ్వండి, ఐ లవ్ యూ చోట ఇవ్వండి. అంతే, ఏమనుకోదప్ప ప్లీజ్. ఏంటి అందరికీ ఇది అమ్మాయి ఇలా చెప్తుంది అని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మహేష్ బాబు సార్ క్రష్, తేజ గారిది ట్రూ ట్రూ లవ్. లవ్. క్లారిటీ ఉంది ఇక్కడ, అందరికీ క్లారిటీ. సూపర్ సూపర్ సూపర్. డీలో లాస్ట్ చాలా బిజీ అయిపోయారు, మీరు కూడా లాస్ట్ బిజీ అయిపోయారు. ప్రదీప్ గారి కోసం ఒక 2 వర్డ్స్ చెప్పరా? మోస్ట్ ఎలిజిబుల్ హ్యాండ్సమ్ బ్యాచులర్. మీ crush ఆ? నో 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 నో. లేదు మీ ప్రదీప్ గారు నో నో నో. లేదా చెప్పండి, కొంచెం చెప్పండి, ఏమైనా చెప్పడానికి చెప్పండి, ఇష్టపడతారా కెమెరాకి? ప్లీజ్ ఒకసారి ప్లీజ్ కన్వే చేస్తాం ప్రదీప్ సార్. నేను ఫస్ట్ కన్వే చేస్తా. నో 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 కన్వే అవుతుంది, చెప్పండి ప్లీజ్. అదే ప్రదీప్ గారి గురించి ఏం చెప్తారు? అండ్ అక్కడ వేరే కాదు, మీ మనసులో మీ మాటలు ఏముంది? మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అవును. ప్రదీప్ సార్ కంటెంట్ పైన. నో 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 అయ్యో పాప హోస్ట్ చేస్తారు కదా డీని అని చెప్పి నేను అడిగాను. బట్ మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచులర్ అంట చెప్పారు కదా. అయ్యో మరి కదండి, అందరూ ఏడిపిస్తుంటారు కదా అక్కడికి రాగానే, ప్రదీప్ నీ పెళ్ళి ఎప్పుడు ఏడిపిస్తారు కదా అని నేను అన్నాను. ఆది అన్న ఉన్నారు, ఆది అన్న గురించి చెప్పలేదు. అవును, అది నెక్స్ట్ ఆది గారిదే. ఎందుకంటే భూమిక గారు అక్కడ చెప్తారు కదా క్రష్ ఎవరు, ఇష్టం ఎవరు అంటే మాస్టర్ అని ఆది గారే కదా చెప్పేది. నెక్స్ట్ దానికే వస్తాను. ఓ ఇప్పుడు ఓకే ఓకే క్లారిటీ వచ్చిందా? లేదు, యూ గైస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే క్లారిటీ క్లారిటీ వచ్చింది కదా. క్లారిటీ ఉంది, వచ్చింది, నో వచ్చింది. మిస్అండర్స్టాండింగ్. శేఖర్ మాస్టర్ ఇన్స్పిరేషన్, మహేష్ బాబు సార్ క్రష్, తేజ గారి ట్రూ లవ్. సో ప్రియమణి మ్యామ్ అక్కడ పాపం జడ్జ్ గా చేశారు ఆ టైంలో. తర్వాత yes I didn't get a chance actually. Purna ma'am and పూర్ణ మ్యామ్ కూడా. yes ఇప్పటికీ స్టిల్ పూర్ణ మ్యామ్ ఉన్నారు. లేదు D70 లో లేదు పూర్ణమ. 17 లో లేరు కదా. ఇప్పుడు 17 నడుస్తుంది. ఇప్పుడు ప్రణీత గారు, ప్రణీత మ్యామ్, పూర్ణ మ్యామ్, ప్రియమణి ప్రియమణి మ్యామ్, మ్యామ్. అందరూ పీల్ తో వచ్చారేంటి? ఫీమేల్ యాక్ట్రెసెస్ అందరూ కదా. అవును,
ప్రదీప్ గారు హోస్ట్ ప్రదీప్ అరే మళ్ళీ ప్రదీప్ గారికి టాపిక్ ఓకే ఓకే అర్థమవుతుంది పీపీ అర్థమవుతుంది గణేష్ మాస్టర్ అండ్ జానీ శేఖర్ మాస్టర్, మాస్టర్ శేఖర్ మాస్టర్, శ్రీధర్ మాస్టర్ శ్రీధర్ మాస్టర్. పాపం వేరే లెవెల్లో ఏడిపించారు అతన్ని ఆ డాక్టర్ ని పిలిపించి కదా. సో చెప్పండి ఇప్పుడైనా అందరి గురించి. నాకు ఛాన్స్ దొరకలేదు, నాకు ఓన్లీ D16 లో ఉన్న శేఖర్ మాస్టర్ అండ్ పూర్ణ మ్యామ్ గురించి. ప్రదీప్ సార్ ఈస్ వెరీ డౌన్ టు అర్త్. ఎవరితో అయినా అందరితో ఒక్కలాగా మాట్లాడతారు, అంటే అందరితో చాలా స్వీట్ గా మాట్లాడతారు, చాలా డౌన్ టు అర్త్, చాలా జోవియల్ గా ఉంటారు అందరితో. దిస్ నో ఆది యాటిట్యూడ్ గారు- అట్ ఆల్. ఆది గారు ఉంటే వైబ్ సెట్ మొత్తం వైబ్ వైబ్ చేంజ్. ఫుల్ అవుతే ఉంటారు. అదే అన్న లేదంటే ఫన్ లేదు సెట్ లో. ఇంక్లూడింగ్ శేఖర్ మాస్టర్ లేదంటే కూడా ఫన్ లేదు. ఆది అన్న, శేఖర్ మాస్టర్ అండ్ ప్రదీప్ సార్ ఈ కాంబినేషన్ ఉంటే చాలా ఫన్. వేరే ఒక లెవెల్. వైబ్ ఉంటుంది సెట్ లో. పూర్ణ మ్యామ్ ఇస్ లైక్ డాల్, వెరీ క్యూట్, వెరీ క్యూట్. yes, very down to earth ma'am. వెరీ కూడా. స్వీట్. యాక్టింగ్ కూడా కిల్లింగ్. వాట్ గ్రేస్. ఇప్పుడు కుర్చీ మధ్య పెట్టి సాంగ్ లో పూర్ణ మ్యామ్ అంటే అందరి పోయింది, అందరి ఫ్యాన్, మనందరూ డాన్స్ ఎంత గ్రేస్ఫుల్ గా చేశారు. సూపర్. సో ఆ సాంగ్ లో వర్క్ చేశాను యాక్చువల్లీ. పూర్ణ మ్యామ్ వచ్చారు, పూర్ణ మ్యామ్ డీలో ఉన్నప్పుడు చెప్పారు యాక్చువల్లీ నెక్స్ట్ టైం నేను నీ కొరియోగ్రఫీలు చేయాలి అని. బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ D16 ఈ సాంగ్ లో కలిసాము, కుర్చీ మడత పెట్టి సాంగ్ లో. పూర్ణ అది కూడా శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్. కొరియోగ్రఫీ అండ్ అసలు సూపర్ వైరల్. Yeah. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ. అండ్ అందరూ చూడండి, తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? ప్లీజ్ మంచి సపోర్ట్ చేయండి, బికాస్ నేను కొత్తగా ఎక్స్పీరియన్స్ నాకు. ప్లీజ్ సపోర్ట్ శేఖర్ మ్యూజిక్ ఓకే. ఖచ్చితంగా శేఖర్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ని 100% మన వాళ్ళందరూ కూడా టింగమని సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ చేస్తారు, కమెంట్ చేస్తారు, అన్నిటికన్నా లైక్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సాంగ్ ని సూపర్ హిట్ చేస్తారు. థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ Thank you. ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఓకేనా? All the best to you too, and you're so cute. It was nice time with you. థ్యాంక్ యూ Thank సో you for having us మచ్. here. సో మచ్.